నమస్తే మిత్రులారా. తమిళ సినీ హీరో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి విజయ్ ఒక 2 డేస్ క్రితము తమిళనాడులో మదురై ప్రాంతంలో తను గత సంవత్సరం స్థాపించినటువంటి రాజకీయ పార్టీ తమిళిగ వెట్రి కళగం దాని యొక్క రెండవ మహానాడును అధిక సంఖ్యలో తన అభిమానులు పాల్గొన్న సభను ప్రారంభించాడు. దాదాపు విజయ్ మరియు తన సహచరులు ఊహించినటువంటి సంఖ్య 4,00,000 అనుకుంటే, అనధికారికంగా చాలా మీడియా సంస్థలు అంచనా వేసిన దాని ప్రకారము దాదాపు 6-8 లక్షల మంది తమిళనాడు నుంచి అభిమానులు లేదా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారనేటువంటిది అనేక పత్రికలలో, తర్వాత సోషల్ మీడియాలలో జనాభాకు సంబంధించినటువంటి అంచనా వార్తలొచ్చినాయి. అయితే ఆ మీటింగ్‌లో ప్రధానంగా 2 విషయాలను విజయ్ ప్రస్తావించినాడు. ఒకటి, భవిష్యత్తులో తన రాజకీయ పార్టీ తమిళనాడులో ఒంటరిగానే పోటీ చేయబోతుంది. వచ్చే సంవత్సరం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఆ అసెంబ్లీ ఎన్నికలలో తను స్థాపించినటువంటి తమిళిగ వెట్రి కళగం పార్టీ ఒంటరిగానే స్వతంత్రంగా పోటీ చేయబోతుందని. ఆ పార్టీకి నిరంతరము ఎప్పటికీ సైద్ధాంతిక శత్రువు భారతీయ జనతా పార్టీ అని ప్రకటించినాడు. అట్లాగే తమిళనాడు వరకే పరిమితమైనటువంటి ఆ పార్టీ కాబట్టి రాజకీయంగా మాత్రము డీఎంకే పార్టీ తన రాజకీయ శత్రువు. తమిళనాడులో బీజేపీ అనేది ఒక సైద్ధాంతిక శత్రువు అని ప్రకటించినాడు. ఆ తర్వాత ఒక రకంగా బహుశా వారికున్నటువంటి సినిమాటిక్ ప్రభావం వల్ల కావచ్చు, ఒక సినిమా డైలాగ్ లాగా ప్రేక్షకులను లేదా అక్కడ వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలకు చాలా ఉత్సాహం నింపే విధంగానే మాట్లాడినాడు. మేజర్‌గా అన్ని వార్తాపత్రికలలో ఒక క్యాప్ చేసినటువంటి ఒక తన నరేషన్ ఏంటంటే, అంటే తను బహుశా తనను తాను చాలా బలమైనటువంటి ప్రజానాయకుడినని, లేదా తమిళనాడులో అశేష ప్రజానీకం తన ఆలోచనని, తన రాజకీయ పార్టీని అభినందిస్తున్నారని, ఆరాధిస్తున్నారని, భవిష్యత్తులో తమిళనాడులో రాజకీయ వ్యవస్థను సమూలంగా మార్చడానికి తనకు ఆ శక్తి ఉందని చెప్పేసి ప్రపంచానికి, ముఖ్యంగా తమిళ ప్రజలకు ఒక ఆహ్, అభిప్రాయాన్ని లేదా ఒక నమ్మకాన్ని కలిగించడం కోసం ఒక పెద్ద భారీ డైలాగే తను అక్కడ మాట్లాడినాడు. అదేంటంటే, సింహానికి గుంపులో ఎలా జీవించాలో కూడా తెలుసు. సింహం ఒంటరిగా బతకడం ఎలాగో కూడా తెలుసు సింహానికని. సింహం ఎప్పుడూ వేటాడేందుకు మాత్రమే బయటికొస్తుంది. వినోదం కోసం బయటికి రాదన్నాడు. సింహంకున్న మరొక ప్రధానమైనటువంటి లక్షణం ఏందనంటే, సింహం ఎప్పుడైనా వేటాడి మాత్రమే తన ఆహారాన్ని సంపాదించుకుంటుంది. చనిపోయినటువంటి జంతువుల యొక్క కళేబరాలను తిని అది బతకదని చెప్పేసి. అంటూ నేను కూడా రాజకీయాల్లోకి తాడో పేడో తెలుసుకోవడం కోసమే రాజకీయాల్లోకి అరంగేట్రం చేశానని, రాబోయేటువంటి కాలంలో ప్రధానంగా వచ్చే సంవత్సరము తమిళనాడు నుంచి ప్రధానంగా డీఎంకే మరియు బీజేపీ 2 పార్టీలను రాజకీయంగా ఓడించడం కోసమే తన లక్ష్యంగా పనిచేస్తానని చెప్పేసి మాట్లాడినాడు. ఇంకొక కొంతవరకు చాలా విచిత్రమైనటువంటి మాట, అట్లాగే హాస్యాస్పదమైన మాట కూడా అన్నాడు. సరే, రాజకీయంగా మాట్లాడేటప్పుడు ఇంకా రాజకీయ భాష అనేది ఇంకా పూర్తిగా అలవరుచుకోలేదేమో అనిపిస్తది. ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్టాలిన్ గారిని, స్టాలిన్ మామ లేదా స్టాలిన్ అంకుల్ వెరీ వెరీ బ్యాడ్. ఎందుకంటే స్టాలిన్ అంకుల్ ఏమనుకుంటున్నారంటే, తమిళనాడులో ఉన్నటువంటి మహిళలకు ₹1000 ఇస్తే సరిపోతుందని అనుకుంటున్నాడు. కానీ వాస్తవానికి వేల కోట్ల, లక్షల కోట్ల అవినీతికి పాల్పడుతున్నాడు. తమిళనాడులో ఉన్నటువంటి మత్స్యకారులు, తమిళనాడులో యువత,
తమిళనాడులో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, తమిళనాడులో ఉన్నటువంటి అశేష ప్రజానీకము ఇవాళ పరిపాలిస్తున్నటువంటి డీఎంకే పార్టీ యొక్క రాజకీయాల పట్ల విముఖంగా ఉన్నారు, నిరాసక్తితో ఉన్నారు, వ్యతిరేకంగా ఉన్నారు. దిస్ ఈజ్ వెరీ వెరీ బ్యాడ్ అంకుల్ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇందాక నేను ప్రస్తావించిన ఈ 2 అంటే తను వివరించిన లేదా తను మాట్లాడిన పద్ధతి ఆల్మోస్ట్ ఒక మాస్ సినిమా లీడర్ సినిమాల కోసం వాడిన లేదా మాట్లాడినటువంటి డైలాగ్ లాగానే ఉంది. అయితే దాంట్లో కొంత హాస్యము, దాంట్లో కొంత తన భవిష్యత్తును తను ఎలా నిర్మించుకోబోతున్నాడనే విషయాన్ని కూడా చెప్పినాడు. ముఖ్యంగా తనను తాను ఆహ్, సింహంతో పోల్చుకోవడం వెనకాల ఒక బలమైనటువంటి సంకేతాన్ని తమిళనాడు ప్రజలకు ఇవ్వదలుచుకున్నాడు. రెండో అంశం ఏంటంటే, ఇవాళ బహుశా అది రాబోయే కాలంలో కాలమే నిర్ణయిస్తది. కాకపోతే ఒక్కటేమిటంటే, ఇవాళ తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉంది? నిజంగా విజయ్‌కి అంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఒకటి బహుశా తను ఎప్పుడు మీటింగ్ పెట్టినా కూడా లక్షలాది మంది ప్రజలు తండోపతండాలుగా మీటింగ్‌కొస్తున్నారు. వాస్తవానికి పెరియార్ గారు స్థాపించినటువంటి ఈ ద్రవిడ నేపథ్యం నుంచి ఎదిగి రాజకీయ పార్టీలుగా అక్కడ చాలా వ్యవస్థీకృతమైనటువంటి ద్రావిడ కజగం డీఎంకే గాని, ఏఐడీఎంకే గాని ఇవి రెండే ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలుగా 1960 నుంచి ఇప్పటిదాకా అక్కడ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయి. ఒకప్పుడు డీఎంకే అధికారంలో ఉంటది. ఆ తర్వాత ప్రజలు ఇమ్మీడియేట్‌గా అన్నా డీఎంకేకి అధికారం ఇస్తారు. జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీ 1960, 70 నుంచి ఇప్పటి వరకు ఎన్నడూ కూడా అక్కడ స్వతంత్రంగా తమను తాము నిలబెట్టుకొని ప్రజల మద్దతు పొంది అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి రోజులు లేవు. డెఫినిట్‌గా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు 1990 తర్వాత దేశవ్యాప్తంగానే సంకీర్ణ రాజకీయాలొచ్చినాయి. ఆ సంకీర్ణ రాజకీయాలలో ప్రధానంగా జాతీయ పార్టీలను పూర్తిగా పక్కన పెట్టి, జాతీయ పార్టీ అంటే బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఈవెన్ కాన్సీరామ్ గారు బతికున్న కాలంలో బీఎస్పీ కూడా ఒక జాతీయ పార్టీగానే ఉంది. ఇట్లాంటి పార్టీలన్నిటిని కూడా తమిళనాడు ప్రజలు ఆదరించలే. పెరియార్ రామస్వామి నాయకర్ యొక్క సాంస్కృతిక ఉద్యమ నేపథ్యము, ఉద్యమం యొక్క బలమైన ప్రభావం తమిళనాడులో ఎంత ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయ ముఖ చిత్రం ఏంటంటే, ఒకవైపు అక్కడ మొత్తంగా తమిళనాడులో 234 ఎమ్మెల్యే సీట్లున్నాయి. 2019 నుంచి రాజ్యాంగ సవరణ చేసి ఒక ఆంగ్లో ఇండియన్ కూడా సభకు నామినేట్ చేసే పద్ధతిని కూడా తీసుకొచ్చినారు. అంటే 234 ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా ప్రజల చేత ఎన్నుకోబడతారు. ఒకరు నామినేట్ చేయబడతారు. ఆ రకంగా చూసినప్పుడు ఇవాళ డీఎంకే అలయన్స్‌తో కూడుకున్నటువంటి అక్కడ డీఎంకేకు కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుంది. అట్లాగే వీసీకే పార్టీ మద్దతిస్తుంది. సిపిఐ, సిపిఎం కూడా మద్దతిస్తున్నాయి. ఇవాళ డీఎంకే ప్రధానంగా గత 4 సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికలలో 134 సీట్లు గెలుచుకుంది. అత్యధిక సింగిల్ నంబర్ అంటే అత్యధిక సీట్లు కలిగినటువంటి సింగిల్ పార్టీ ఏదంటే డీఎంకే. కాంగ్రెస్ పార్టీ కేవలం 17 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సొచ్చింది. వీసీకే 4, సిపిఐ 2, సిపిఎం 4. ఇతర పార్టీలు కూడా కొన్ని ఇండిపెండెంట్‌గా ఉన్నాయి కూడా ఇలా డీఎంకే మద్దతిస్తున్నాయి. ఇవాళ తమిళనాడులో బీజేపీ చాలా ప్రయత్నం చేస్తుంది. గత 4, 5 సంవత్సరాలుగా సౌత్ ఇండియా మీద చాలా ఫోకస్ పెట్టింది రాజకీయంగా నిలదొక్కడం కోసం. తమిళనాడులో చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కేవలం 4 సీట్లు మాత్రమే గత ఎన్నికల్లో గెలిచింది. అయినప్పటికీ బీజేపీ అటు అమిత్ షా గారు గాని, అట్లాగే మోడీ గారు గాని తప్పకుండా ఇప్పుడు రాబోయేటువంటి 2028, 29లో జరగబోయేటువంటి ఎన్నికలలో సౌత్ ఇండియాలో బీజేపీని వ్యవస్థాకృతంగా దాన్ని నిలబెట్టాలి. ఇక్కడ సొంతగా అధికారాన్ని చేపట్టాలనేటువంటి ప్రణాళికలు ఏశారు. చాలా ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఏఐఏడీఎంకే అనేటువంటి పార్టీ కూడా చాలా బలమైన పార్టీ. అది ప్రస్తుతానికి 61 సీట్లు మాత్రమే కలిగి ఉంది. అట్లాగే బీజేపీకి 4, తర్వాత పీఎంకే 5 సీట్లు. ఇట్లా చూసినప్పుడు మొత్తంగా ఉన్నటువంటి 234 సీట్లలో ప్రస్తుతానికైతే డీఎంకేకే ప్రజలు పట్టం కట్టినారు. అయితే డెఫినిట్‌గా డీఎంకే 5 సంవత్సరాలు ఇప్పుడు అధికారంలో 4 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు రేపు
రేపొచ్చే ఎన్నికలలో మరి తమిళనాడుకు ప్రజలకున్నటువంటి ఆప్షన్ ఏమిటి? అంటే నేను ఇందాక చెప్పినట్టు 1960 దశకం నుంచి ఇప్పటి వరకు ఒక సంవత్సరం డీఎంకే అధికారంలో ఉంటే అంటే అంటే 5 సంవత్సరాలు డీఎంకే అధికారంలో ఉంటే నెక్స్ట్ వచ్చేసారి ఏఐడీఎంకేకి ప్రజలు పట్టం కట్టేవారు. అప్పుడు జయలలిత ఉన్నప్పుడు చాలా తగ్గాపోరు ఉండేది. కరుణానిధి గారికి మరియు జయలలితకు. ఆ తర్వాత జయలలిత గారు మరణించడం, కరుణానిధి మరణించిన తర్వాత కూడా కరుణానిధి రాజకీయ వారసుడుగా ఇవాళ స్టాలిన్ ఒక రకంగా తమిళనాడులో డీఎంకే మీద చాలా ఆరోపణలున్నాయి. అవినీతి పరిపాలనలో కూరుకుపోయిందని. అయినప్పటికీ ప్రజలకు వేరే ఆప్షన్ లేక డీఎంకేనే ఇప్పటి వరకైతే ఆదరిస్తూ వస్తున్నారు. చూడాలి మరి ఇప్పుడు విజయ్ యొక్క కాన్ఫిడెంట్ ఏందనంటే 5 సంవత్సరాలు ఎట్లాగ అధికారంలో డీఎంకే ఉంది కాబట్టి నెక్స్ట్ వచ్చే తాఫాకు డీఎంకే పట్ల ప్రజలకు ఖచ్చితంగా విరక్తి కలుగుతది. కాబట్టి ఏఐడీఎంకే అనేది ఆల్మోస్ట్ తమిళనాడులో జయలలిత గారు చనిపోయిన తర్వాత అది ఆల్మోస్ట్ కాకావికలం అయిపోయి 2 ముక్కలుగా అయిపోయింది. ఆ 2 ముక్కలు మళ్ళీ బీజేపీ అమిత్ షా గారి యొక్క చతురతను వాడి దాన్ని కలిపి అంటే ఒక రకంగా తీసుకొచ్చినాడు. వాళ్ళ ఉద్దేశ్యం ఏందంటే బీజేపీ కూడా ఏందంటే సమయం కోసం వేచి చూస్తున్నది. ఏఐడీఎంకేను అలా పెట్టుకొని బీజేపీ యొక్క బలాన్ని, సిద్ధాంతాన్ని, బీజేపీ యొక్క బలాన్ని తమిళనాడులో దాన్ని పెంచుకొని రేపు ఏఐడీఎంకేను తర్వాత పీఎంకే లాంటి పార్టీలను వాడుకొని మెల్లమెల్లగా స్వతంత్రంగా బీజేపీ ఆడ నిలదొక్కోవాలని ప్రయత్నం చేస్తున్నది. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్‌లో బహుశా ఈ రాజకీయ కాంటెక్స్ట్‌ను దృష్టిలో పెట్టుకొని విజయ్ చాలా నమ్మకంతోనున్నాడు. అంటే ఏఐడీఎంకే పట్ల ప్రజలకు ఎందుకు గౌరవం లేదనంటే ఒక బలమైనటువంటి చరిస్మాటిక్ లీడర్‌షిప్ ఉన్న లీడర్ లేడు ఆ పార్టీకి. బీజేపీ చాలా ప్రయత్నం చేస్తుంది గానీ సైద్ధాంతికంగా తమిళ ప్రజలు అవసరం అనుకుంటే ఏఐడీఎంకేకో లేకపోతే డీఎంకేకో మద్దతిస్తారు తప్ప బీజేపీ లాంటి ఒక హిందుత్వ రాజకీయాలను నమ్ముకొని పనిచేస్తున్న బీజేపీ లాంటి పార్టీని నమ్మకపోవచ్చు. ఏమైనా నమ్మితే గిమ్మితే ఈ మధ్య కాలంలో కొంత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఒక కొత్త రాజకీయ పరిపక్వతను సాధించిన నాయకుడు కనపడుతున్నాడు కాబట్టి కొంత నెంబర్ పెరిగితే కాంగ్రెస్‌కి పెరగవచ్చు. బట్ డెఫినెట్‌గా ఇవాళ ప్రజలు చూస్తున్నటువంటి ఆదరణ, ప్రజలు చూస్తున్నటువంటి ప్రేమ, ప్రజలు తండోపతండాలుగా తను పెట్టేటువంటి సభలకు, సమావేశాలకు వస్తున్న దాన్ని దృష్టిలో పెట్టుకొని, అందుకే సింహము ఒంటరిగానే ప్రజా రాజకీయాల్లోకి వస్తుందని చెప్పేసి తను మాట్లాడుతున్నట్టుంది. అయితే దీనికి ఎంత పాజిటివ్‌గా ఆలోచిస్తే డెఫినిట్‌గా విజయ్ యొక్క రాజకీయ పార్టీకి చాలా భవిష్యత్తు ఉందని అనిపిస్తది. కానీ తమిళనాడులో ఉన్నటువంటి ఇప్పుడు విజయ్ కంటే చాలా బలమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి నాయకుడు రజనీకాంత్. అట్లాగే కమల్ హాసన్. అట్లాగే ఇంతకుముందు విజయకాంత్ ఉండే. వీళ్ళందరూ కూడా సినిమా రంగం నుంచి ప్రజలలో చాలా బలమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వాళ్ళు. రజనీకాంత్ ఆల్మోస్ట్ నేషనల్ వైడ్ కూడా చాలా పాపులారిటీ ఉన్నటువంటి నాయకుడు. తను కూడా ఒక పార్టీని పెట్టడానికి ప్రయత్నం చేసి చివరి సమయంలో విరమించుకున్నాడు. కమల్ హాసన్ ధైర్యం చేసి పార్టీ పెట్టి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ తను ఒంటరిగా గెలవలేని పరిస్థితి. అంతెందుకు దక్షిణ భారతదేశంలో రాజకీయాల నుంచి సినిమా రంగాన్ని విడదీసి చూడలేం. అటు కర్ణాటకలో గానీ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో గానీ, ముఖ్యంగా తెలంగాణలో గానీ, అట్లాగే తమిళనాడులో గానీ. ఎన్టీ రామారావు నుంచి అక్కడ తమిళనాడులో ఎంజీఆర్ గారు, ఇక్కడ ఎన్టీఆర్ గారు. వీళ్ళిద్దరూ 1980లో చాలా ఒక రాజకీయాలలో ఒక కొత్త పద్ధతిని ప్రవేశపెట్టినారు. 2008లో కూడా చాలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో చాలా పాపులారిటీ ఉండి, సినిమా గ్లామర్ పాపులారిటీ ఉన్నటువంటి చిరంజీవి గారు కూడా ఒక పార్టీ పెట్టి, ఇవాళ విజయ్ గారికి 4,00,000, 8,00,000 అని అంటున్నారు కదా మీడియా. కానీ ఆయన 2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి, 2009లో ఎన్నికలు పోయినప్పుడు తండోపతండాలుగా అసలు రోడ్లు, ఊర్లు అన్నీ కూడా ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ లక్షలాది మంది జనాలు వచ్చేవారు. కానీ చిరంజీవి 2 దిక్కుల పోటీ చేస్తూ ఒక దగ్గరనే గెలవగలిగినాడు. ఆ పార్టీ అంచనాలను ప్రజలు తారుమారు చేసినారు. అంటే సినిమా గ్లామర్‌కి, సినిమా అభిమానానికి, రాజకీయాలను రెండిటిని ప్రజలు చాలా, చాలా జాగ్రత్తగా గమనిస్తారనేది చిరంజీవి యొక్క ప్రయోగమే చాలా మనకు ఉదాహరణ ఇప్పుడున్నటువంటి దాంట్లో. ఆ తర్వాత సరే చిరంజీవి ఒక ప్రయత్నం చేసినాడు. తను ఊహించిన దానికంటే ప్రజలు ఎక్కువ పొలిటికల్‌గా తనను ఆదరిస్తలేరని చెప్పేసి అనుకున్నాడో, లేదంటే ధైర్యంగా నిలబడి కొట్లాడేటువంటి ధైర్యం చేయలేకపోయినాడో, మొత్తం మీద తన పార్టీని
కాంగ్రెస్‌లో కలుపుకున్నాడు. ఒక రకంగా రాజకీయంగా మళ్ళీ రివర్స్ గేర్‌లోకి వెళ్ళిపోయినాడు. సరే పవన్ కళ్యాణ్ లాంటి వాడు జనసేన పార్టీని పెట్టి గత 10 సంవత్సరాలుగా చాలా ప్రయత్నం చేసినాడు. లాస్ట్ 2 టర్మ్స్ కూడా ఇండిపెండెంట్‌గానే పోటీ చేసినాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రయత్నం చేసినాడు. కానీ అయినప్పటికీ రాజకీయంగా నిలదొక్కలేకపోయినాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి డైలాగులే కొట్టినాడు. ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ ఏందంటే ఒక చెగువీరాకు నేను వారసుననేటువంటి విధంగా మాట్లాడినాడు. అంటే ఒక విప్లవకారుడిని నేను. ఇవాళ మొత్తం దేశ రాజకీయాలన్నీ కూడా పూర్తిగా అవినీతిమయమైపోయినాయి. బంధుప్రీతిలోకెళ్ళిపోయినాయి. ప్రజల యొక్క సామాన్యుల యొక్క కష్టాలను, కన్నీళ్లను పట్టించుకోవట్లేదు. కాబట్టి నేను రాజకీయాలను సంస్కరించబోతున్నా అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసినాడు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా తండోపతండాలుగా లక్షలాది మంది, వేలాది మంది యువత ఆయన వెంట ఉన్నట్టు మీటింగులలో ప్రజలు వచ్చినారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఎన్నికలకు పోయిన తర్వాత, ఎన్నికల రాజకీయాలను దగ్గర నుంచి చూసిన తర్వాత ఆయనకు తత్వం బోధపడి ఉంటది బహుశా. అందుకనే ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ను రాజకీయ శత్రువుగా ప్రకటించుకొని, అంతకుముందు 2 టైమ్స్ ఎన్నికలలో రాజకీయ శత్రువులు ఇద్దరున్నాడు. చంద్రబాబు నాయుడు నాకు రాజకీయంగా శత్రువే, అట్లాగే జగన్ కూడా శత్రువే. వీళ్ళిద్దరు కూడా రెండు రెండే. వీళ్ళిద్దరు కూడా ఆంధ్రప్రదేశ్‌ను, తెలంగాణను రాజకీయాల్లో ఉండి పూర్తిగా ధ్వంసం చేస్తున్నారని చెప్పేసి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గత ఎన్నికలలో చాలా అనుభవంలో నుంచి వచ్చినటువంటి దాన్ని గ్రహించి, అంటే ఇవాళ ఉన్నటువంటి సంకీర్ణ రాజకీయాలలో ఒంటరిగా పోటీ చేస్తే ఓటు శాతం 6% రావచ్చు, 7% రావచ్చు. కానీ ఒక్క అసెంబ్లీలో తనను తాను నిలబెట్టుకునేటువంటి పరిస్థితి లేనప్పుడు ఇవాళ టీడీపీతోని అలయన్స్‌లోకెళ్ళిపోయి అసలు పూర్తిగా యూ టర్న్ చేసుకొని ఇవాళ తన రాజకీయ యూనో రాజకీయాలు కొనసాగిస్తున్నాడు. సరే పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక రాజకీయ నాయకుడిగా తన రాజకీయాలను విప్లవ రాజకీయాలు, ప్రగతిశీల రాజకీయాలు, ప్రజా రాజకీయాలని మాట్లాడినవాడు. ఇవాళ పూర్తిగా దానికి భిన్నంగా సనాతన ధర్మం అని, లేదంటే భారతదేశంలో హైందవ సంస్కృతి చాలా గొప్పదని, ఒక రకంగా బీజేపీ నాయకుల కంటే ఒక ఆక ఎక్కువనే చదువుకున్నాననే విధంగా తన వేషము, తన భూషణ, తన మాట మార్చుకొని మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడేంటంటే సంకీర్ణ ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఈ కాలంలో సినిమా గ్లామర్ ఉండవచ్చు, లేదా మరొక గ్లామర్ ఉండవచ్చు. మనకొచ్చేటువంటి 5% లేదంటే 2%, 5%, 6%, 7% ఓట్ బ్యాంక్ ఉండవచ్చు. కానీ బలంగా మనము అసెంబ్లీలోకి ఎళ్లి, మనము ప్రభుత్వాలను సొంతంగా ఏర్పాటు చేసే పరిస్థితి లేదని బహుశా తన అనుభవంలో పవన్ కళ్యాణ్ గమనించి, నేర్చుకొని ఇవాళ అనివార్యంగా టీడీపీతోని కలిసి తన రాజకీయ యూనో రాజకీయాలను కొనసాగిస్తున్నాడు. మరి చూడాలి తమిళనాడులో విజయ్‌కి ఒకసారి ఎంజీఆర్‌కి ఇచ్చినంత గొప్ప అప్లాజ్ ఇస్తారా? లేకపోతే ఎంజీఆర్‌ని గౌరవించినంత గొప్పగా ఇయాల విజయ్‌లో చూసుకుంటున్నారా తమిళనాడు ప్రజలు అనేది వేచి చూడవలసిందే. డెఫినిట్‌గా నా వరకైతే తప్పకుండా తమిళనాడులో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు దృష్టిలో పెట్టుకుంటే డీఎంకేకు బలమైన నాయకుడు అన్నా డీఎంకేలో లేడు కాబట్టి, జయలలిత లాంటి వాళ్ళు లేరు కాబట్టి, జయలలిత యొక్క రాజకీయ స్థానాన్ని విజయ్ ద్వారా పూడ్చుకుందామని చెప్పేసి గనక అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆదరిస్తే డెఫినిట్‌గా ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీగా తను పెట్టినటువంటి తమిళగ వెట్రి కళగం అనేది నిలబడేటువంటి ఆస్కారం ఉంది. బట్ ఒక ఆరోపణ ఏంటంటే తమిళనాడులో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట ఏంటంటే, విజయ్ అనేటాయన వ్యక్తిగతంగా చాలా ఫేమస్సు. చాలా ప్రజలు అతన్ని గౌరవిస్తారు. అట్లాగే ముఖ్యంగా చాలా చారిటబుల్ వర్క్ చేసినాడు. ఇవన్నీ ఉన్నప్పటికీ తను సినిమా రంగంలో ఉండి, సినిమా రంగంలో ప్రజలిచ్చేటువంటి ఆదరణ, ప్రజలు చూస్తున్నటువంటి ప్రేమ, అనురాగాలు ఇవన్నీ ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా ఆస్తులను చాలా అంటే చట్టానికి లోబడి కాకుండా చట్ట వ్యతిరేకంగా అనేక కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించుకున్నాడని, వాటి మీద ఈడీ, సిబిఐ ఇన్వెస్టిగేషన్ బీజేపీ చేసి, అతను ఒక రకంగా ఇండైరెక్ట్‌గా బీజేపీలోనే చేర్చమని చాలా ఒత్తిడి చేశారని, తాను బీజేపీలో చేరకుండా బయట ఒక పార్టీ పెట్టుకొని తనను తాను నిలదొక్కుంటూ అల్టిమేట్‌గా డీఎంకేని తమిళనాడులో రాజకీయంగా నేను భూస్థాపితం చేస్తానని బీజేపీతోని లోపాకారిగా తను ఒప్పందం పెట్టుకునే పార్టీ పెట్టుకున్నాడనేటువంటి ఒక ఆరోపణ కూడా ఉంది. చూడాలి మరి వచ్చే సంవత్సరం ఎన్నికలు రాబోతున్నాయి. ఇవాళ ప్రజలు వచ్చినటువంటి ప్రజలందరూ కూడా తనని ఆదరిస్తే తప్పకుండా
తమిళనాడులో మరొక కొత్త సినిమా రంగానికి సంబంధించినటువంటి ఒక కొత్త నాయకుడు, ప్రజానాయకుడిగా మారే అవకాశం ఉంది. సరే, తను ఒకవేళ ప్రజలు ఆదరించి అధికారంలోకి వచ్చిన తర్వాత కరుణానిధి కంటే, లేదా జయలలిత కంటే, ఎంజీఆర్ కంటే గుణాత్మకమైన రాజకీయాలు ఏమైనా స్థాపిస్తాడా? లేదా? ఏందనేది కాలమే నిర్ణయిస్తది. కానీ డెఫినిట్‌గా తమిళనాడుకు ఇవాళ ఒక బలమైన స్టాలిన్‌కి ఎదురుగా ఒక బలమైన నాయకుడో లేదా నాయకురాలో కావాల్సిన అవసరం ఉంది. కాపోతే బీజేపీ గాని, కాంగ్రెస్ గాని ఆ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వాళ్లకు అంత బలమైనటువంటి ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు ఎవరు కూడా వాళ్ళ పార్టీల తరపున లేరు. కాబట్టి డెఫినిట్‌గా విజయ్‌కి కొంత రాజకీయ భవిష్యత్తు ఉండే ఆస్కారం ఉంది. కానీ తను ఆశిస్తున్నట్టుగా, తను మాట్లాడుతున్నంత గొప్పగా ప్రజలు ఆదరిస్తారా? లేదా? అనేది కాలమే నిర్ణయిస్తది. చివరిగా ఒక మాట ఏందనంటే, అంటే ఒక ప్రజలల్లో ఉండేటువంటి ఆ యొక్క గౌరవం లేదా ప్రేమ, అనురాగం, అభిమానం అప్పుడప్పుడు మనల్ని మాట్లాడేటప్పుడు కూడా మనం ఎంత హుందాతనంగా ఉండాలో అలా ఉండకుండా చేస్తదేమో. ఇప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అందులో చాలా ఏజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా పెద్దవాడు స్టాలిన్. ఆయనను మామ అనేటువంటిది అంటే ఇన్ఫార్మల్‌గా డెఫినిట్‌గా సినిమా రంగంలో వాళ్ళ కొడుకు గూడా ఉన్నాడు. వాళ్ళిద్దరు మంచి మిత్రులైనప్పటికీ, బయట అంకుల్ గావచ్చు గానీ, ప్రజల దగ్గర మాట్లాడుతున్నప్పుడు, ముఖ్యంగా పబ్లిక్‌లో మాట్లాడుతున్నప్పుడు ఒక రాజకీయ భాష వెరీ, వెరీ బ్యాడ్ మామ అనేటువంటి ఇట్లాంటి పదాలు కాకుండా, ఇంకా కొంచెం హుందాతనంగా ఒక రాజకీయ నాయకుడిగా ఒక డెకోరాన్ని మెయింటైన్ చేసి భవిష్యత్తులో మాట్లాడితే తప్పకుండా ఆయనకు రాజకీయం కలిసొచ్చే అవకాశం ఉంది. చూద్దాం తమిళనాడులో ఈ రాజకీయ వ్యవస్థ ఎలా ఉండబోతుంది? లేదా మరి రాజకీయ శత్రువేమో డీఎంకే అన్నాడు. సైద్ధాంతిక శత్రువేమో బీజేపీ అన్నాడు. కాంగ్రెస్ పట్ల నర్మగర్భంగా ఎట్లాంటి విమర్శ చేయలేదు. మరి రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్‌తోని ఏమైనా అలయన్స్ పెట్టుకునేటువంటి ఆలోచన కూడా ఏమైనా చేస్తుందా? అనేది కూడా చూడాలి. ముఖ్యంగా ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి వీసీకే పార్టీ తిరుమావలన్ అనేటువంటి ఒక దళిత నాయకుడు చాలా ఫేమస్. ఆయన తమిళనాడులో సినిమా హీరోల కంటే వాళ్ళకంటే చాలా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వాడు. చాలా త్యాగం చేసి అక్కడ దళిత రాజకీయాలు నిలబెడుతున్నటువంటి వాడు. ఆయన కాంగ్రెస్‌ను చాలా దగ్గరగా యూ నో కాంగ్రెస్‌కు చాలా దగ్గరగా ఉన్నాడు. డీఎంకేకి దగ్గరగా ఉన్నాడు. బట్ రేపు రాబోయే కాలంలో వీసీకే లాంటి తర్వాత ఇట్లాంటి వాళ్ళు దళిత రాజకీయాలు నడిపిస్తున్న వాళ్ళు, ప్రజా సంఘాలు పెట్టి నడిపిస్తున్న వాళ్ళందరినీ కూడగట్టుకొని కాంగ్రెస్‌తోని అలయన్స్‌లోకెళ్ళి ఒకేసారి డీఎంకేను, అటు బీజేపీని కూడా రాజకీయంగా తమిళనాడులో వాళ్ళ యొక్క ప్రాతినిధ్యాన్ని లేదా వాళ్ళ ప్రభావాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తాడా? ఎట్లాంటి రాజకీయ చాణక్య నీతిని ప్రదర్శిస్తారో కాలమే నిర్ణయిస్తది. థాంక్ యూ వెరీ మచ్.